ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందు మీ తల్లికి చేయండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి. అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కరలేదు. హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచి అనిపించుకో, అందరూ నీ అభిమానులే. చదివి తెలుసుకున్న దానికన్నా గాయపడి తెలుసుకున్న పాఠాన్ని ఎప్పుడూ మర్చిపోలేం. నోరు ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ నోరు తెరవకూడదు. ఎప్పుడు నోరు తెరవాలో కాదు, ఎప్పుడు నోరు మూసుకోవాలి అని తెలుసుకున్నవాడు గొప్పోడు. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. నీకంటే లేనివారిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు. ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అర్ధజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. నిన్ను విమర్శించే వారందరూ నీకన్నా తక్కువ స్థాయి, తక్కువ సామర్థ్యం ఉండేవారేనని గుర్తుంచుకో. సాధించలేనివాడు నా జీవితం ఇంతే అంటాడు. గెలవాలని తపన ఉన్నవాడు నా జీవితం ఇంకా ఉంది అంటాడు. మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. నమ్మకం లేని చోట మనం ఏమి చెప్పినా అబద్ధంలాగే కనిపిస్తుంది. సులువుగా దొరికింది అని నిర్లక్ష్యంగా ఉండకు. అంతకన్నా తేలికగా చేజారిపోగలదు. పొందడం కన్నా నిలబెట్టుకోవడం కష్టం. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. ఎంతటి కష్టం వచ్చినా నీ బాధలు ఎవరితో పంచుకోకు. ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 రకాలుగా తప్పులు తీసే రకం. కత్తిని ఎంత సున్నితంగా వాడినా దానికి నరకడమే తెలుసు. అలాగే కొందరిని ఎంత ప్రేమించినా మనసు గాయపరచడమే తెలుసు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు. వినకపోతే వదిలే, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలుస్తుంది. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా బతకగలిగితే మనం గొప్పోళ్ళమే. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు. ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి.